నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. గండికోట హంతకుడు ఎవరు అనే అంశం చాలా చాలా వైరల్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. రకరకాల ట్విస్ట్లు, ఆ బాయ్ ఫ్రెండ్ మీదే ఇంతవరకు కూడా నెపవంతా ఆ పిల్లాడి మీదే నెట్టడం జరిగింది. ఎట్టకేలకు దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఛేదించారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. ఎంటైర్ ప్లాన్ చేసింది కన్న తల్లి అని తెలిస్తే అవాక్కైనటువంటి సందర్భం. అన్నయ్యలు కన్న తల్లి కలిపి ఇది ఒక పరువు హత్య కింద కన్సిడర్ చేసుకుంటే మొత్తానికి హంతకులు ఎవరో అనేది తెలిసింది. తల్లే పిల్లని చంపేయటం అనే విషయాన్ని అసలు ఎట్లా జీర్ణించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. దీని నేపథ్యం, అలాగే దీన్ని ఎట్లా చూడొచ్చు మేడం? ఇప్పుడు ఇవాళ సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే ఆహార సమస్య కాదు, అలాగే జనాభా సమస్య కాదు, ఇంకోటి కాదు, భావోద్వేగాల సమస్య ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తుంది. అసలు ఈ భావోద్వేగాలు ఎంత ఉద్రేకపూరితంగా ఉంటున్నాయి అంటే, మామూలుగా భావోద్వేగాలు కావాలి అసలు మనుషులకి. ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్ ఎట్లా ఉండాలి? రెండో మనిషికి ఉపయోగపడేటట్లు ఉండాలి, రెండో మనిషికి స్వాంతన ఇచ్చేటట్లు ఉండాలి. రెండో వాళ్ళ షూస్లో మనం కాళ్ళు పెట్టి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకునేలాగా ఎమోషన్ ఉండాలి. కానీ ఇవాళ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి అంటే, భావోద్వేగాలు అది డబ్బులున్న వాళ్ళ, డబ్బులు లేని వాళ్ళ, చదువుకున్న వాళ్ళ, చదువుకోని వాళ్ళ సంబంధం లేదు, మతాలకి సంబంధం లేదు. ఇవాళ నాకు నచ్చంది నువ్వు చేస్తే నేను ఒప్పుకోను. ఏ సంబంధమైనా అవని, అది ఏ రిలేషన్షిప్ అన్న, తల్లి కొడుకులు, తల్లి కూతుళ్ళు, తండ్రి కూతుళ్ళు, భార్యాభర్తలు, లేదు తల్లిదండ్రుల పట్ల కొడుకులు చూపించే విధానం, కూతుర్లు చూపించే విధానం, ఇవి చూస్తుంటే తల తిరిగిపోతుంది ఒక రకంగా. నిజంగా మనుషులు ఇవాళ 21వ శతాబ్దంలో ఏఐ ద్వారా నిజమేది, అబద్ధమేది, వాస్తవం ఏది, కల్పితమేది అర్థం కానంత టెక్నాలజీలోకి మనం వెళ్ళిన తర్వాత ఈ రోజు మన ఇద్దరం కూర్చొని ఇవాళ మనుషులు ఎందుకు ఇట్లా అయిపోయారు అనేది ఆలోచించటం అనేది, అంటే వీటన్నిటి ద్వారా మనిషి ఇంకా ఉన్నత మానవుడు అవ్వాల్సింది పోయి అధపాతాళానికి తొక్కుకుని అసలు నాకైతే మాట రావట్లా కొన్ని రిలేషన్స్ చూస్తుంటే. ఇవాళ మనం మామూలుగా ఒక విషయానికి అలవాటు పడిపోయాం సొసైటీలో. భార్యల్ని భర్తలు హింసిస్తారు, తాగి కొడతారు, లేదు అత్తగారు కట్నం కోసం వేధిస్తుంది, మామగారు వేధిస్తారు. ఇట్లా ఒక మహిళకి జరిగే హింస గురించి మనము బాగా అలవాటు పడిపోయాం. ఈవేళ ఆ స్టీరియో టైప్ నుంచి ఇవాళ ఏమైంది, భార్యలు భర్తల్ని హింసించటం, అత్తగారుల్ని మామగారిని హింసించటం. అంటే చూడండి ఎట్లా తిరిగిందో, టర్న్ తీసుకుందో. వీటిలో మొత్తంగా చూస్తే కూడా ఇక్కడ కూడా భావావేశాల, భావోద్వేగాల అదుపు తప్పడమే. మరి ఇవన్నీ ఇలా ఉండగా ఒక 7-8 సంవత్సరాల నుంచి మనం బాగా రెగ్యులర్గా ప్రతిరోజు అన్నట్లు వింటున్న సమస్య ఏంటి అంటే పరువు హత్య అనే మాట. కాకపోతే చాలా మంది చాలా సింపుల్ గా దాన్ని పరువు హత్య అంటున్నారు. కానీ నా ఉద్దేశంలో అది పరువు హత్య కాదు. పరువు పోయిందండి, ఇంకా పరువు హత్య ఏంటి? ఇప్పుడు వాళ్ళ అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి, కాలేజీకి వెళ్ళాల్సిన అమ్మాయి కాలేజీకి వెళ్ళకోకుండా బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుంది, ఇదంతా తెలిస్తే పరువు పోద్ది అనుకొని హత్య చేయించింది. ఏ పరువు కోసం అయితే చేయించిందని మనం అనుకుంటున్నామో, ఇవాళ ఇంతకు ఆ ఊర్లో కొద్ది మందికే తెలుసు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో షికార్లు కొడుతుంది అనే విషయం. ఇప్పుడు యావత్ రాష్ట్రానికి తెలుసుగా. రాష్ట్రం ఏంటి, తెలుగువాడు ఎక్కడుంటే అక్కడ. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అంట, సోషల్ మీడియా పుణ్యమా అంట, తెలుగువాడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు ఏమనుకుంటారా, హత్య చేసినా మనం పట్టు పడము అనుకుంటారా? ఏముంటుంది థాట్ ప్రాసెస్? ఇప్పుడు భావోద్వేగాల మీద అదుపు లేకపోతే ఎన్ని రకాల సమస్యలు వస్తాయో అన్ని రకాల సమస్యలు. ముందుగా వీళ్ళకి ఆలోచన శక్తి నశిస్తుంది, విచక్షణ కోల్పోతారు. ఇప్పుడు చట్టం తెలియకపోవచ్చండి చదువుకోని వాళ్ళకి, మంచి ఏంటో చెడు ఏంటో తెలియదా? డెఫినెట్లీ. ఇప్పుడు నిన్ను గిచ్చితే నీకు నెప్పుట్టుద్ది అన్నప్పుడు పక్క వాళ్ళని గిచ్చితే కూడా నెప్పుట్టుద్ది అనేది నీకు తెలియాలిగా. నీ దగ్గర ఆ తర్కం ఎందుకు మిస్ అవుతుంది? ఈ భావోద్వేగాలు ఎక్కువైపోయినప్పుడు అవి విపరీతంగా పనిచేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఉచ్చు నీచం
మంచి చెడు, న్యాయం అన్యాయం ఇవన్నీ గాలికి కొట్టుకుపోయి ఉన్నదల్లా ఒక్కటే మిగులుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు అది మాత్రమే మిగులుతుంది. Yeah. వాళ్ళు అనుకున్న దానికి ఏం చేయాలి? చంపటమా, చావడమా, లేదు ఆస్తి లాక్కోవడమా, లేకపోతే హింసించటమా రెండో వాళ్ళని, లేదు వాళ్ళని సోషల్ మీడియా వేదికగానో లేకపోతే ఇంకో వేదికగానో వాళ్ళ పరువు తీయడమా, సోకాళ్ళు పరువు తీయడమా, ఈ పనులన్నీ చేసేస్తున్నారు. వీటన్నిటికీ ప్రతి పనికి ఒక పర్యవసానం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈ పర్యవసానము నీకు అనుకూలంగా ఎందుకుంటది? ఎగ్జాక్ట్లీ. తప్పు చేసినప్పుడు అనుకూలంగా ఎందుకుంటుంది? నీకు నీ భావోద్వేగాల మీద అదుపుంటే గనక, నువ్వు తెలివిగా ప్రవర్తించుంటే, చట్టాన్ని వాడుకునో లేకపోతే సమస్యని పోస్ట్ పోన్ చేసో, లేకపోతే రెండో వాళ్ళకు కూడా టైం ఇద్దాంలే అని చెప్పి ఆగితేనో, ఇలాంటివన్నీ చేసావనుకోండి, పాజిటివ్ వేలో నువ్వు ఆలోచించావనుకోండి, రిజల్ట్ కూడా పాజిటివ్ గా వస్తుంది. నువ్వు అసలు అలా ఆలోచించడం మానేసి నెగటివ్ గా ఏం చేస్తున్నావు? చంపటము, చావటము, లేకపోతే వాళ్ళ పరువు తీయడము, వాళ్ళని నానాయాగి చెయ్యడము, ఇలా రకరకాల పనులు చేస్తున్నావు. నీకు మంచి ఫలితం ఎట్లా వస్తుంది? రైట్. అందుకని దానిలో భాగంగానే నేను ఈ పరువు పోగొట్టుకునే హత్యలు అంటా. నేను పరువు హత్యలు అనను. ఇవి పరువు పోయింది. ఇప్పుడు మనిషి పోయింది, పరువు పోయింది. మనిషి పోయింది, పరువు పోయింది. ఏం సాధించారు మీరు ఇప్పుడు? ఇప్పుడు నల్గొండ మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఆ రోజు అతని అహం దెబ్బతింది. డెఫినెట్లీ అతని అహం సంతోషించుండొచ్చు చంపేసిన తర్వాత. కానీ తర్వాత ఏంటి? సీన్లోకి పోలీసులు వచ్చారు, సీన్లోకి రాజకీయ నాయకులు వచ్చారు. మేం కాపాడతామని. వాళ్ళు కొంచెం భోంచేశారు, పోలీసులు భోంచేశారు, తర్వాత లాయర్లు భోంచేశారు. ఇవన్నీ అయిపోయాక జైలుకి పోయారు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇటు అల్లుడు చచ్చిపోయాడు, కూతురు రానంటే రానంది, మనవడు పుట్టాడు, మనవడిని నువ్వు చూడడానికి లేదు, నిన్ను రానివ్వదు. ఈ మొత్తం దీంట్లో మారుతిరావు ఆలోచిస్తే అతనికి కొంచెం ఇవన్నీ కాకుండా ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే అతనికి అర్థమైంది ఏంటి అంటే, అసలు నేనేం సాధించాను అనేది అర్థమయ్యేసరికి కాలాతీతం అయిపోయింది. ఇంకా అతను సూసైడ్ చేసుకున్నాడు. సింపుల్. ఇప్పుడు ప్రతి ఇలాంటి కులోన్మాద హత్య, ఇది ఒక రకంగా మతోన్మాద హత్య. దాన్ని కూడా చాలా వక్రీకరించారు. ఒక తండ్రి ప్లేస్ లో ఉంటే అర్థమవుతుంది ఆ పిల్ల వెళ్ళిపోతే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అని. మరి అవతల చంపేసిన పిల్లాడికి తండ్రి లేడా? తండ్రి లేదా, తల్లి లేదా? లేదు, అసలు నీ కూతురే పెళ్లి చేసుకుంది, అప్పటికి ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. ఇప్పుడు ఆ పిల్లోడికి తండ్రిని పోగొట్టాడు. ఆ పిల్లోడికి తండ్రి, ఆ అమ్మాయికి భర్త, ఇంతమంది ఆ తల్లిదండ్రులకి కొడుకుని పోగొట్టిన తర్వాత నువ్వేమీ పోగొట్టుకోకుండా ఎట్లుంటావు అసలు? ఎగ్జాక్ట్లీ మేడం. నువ్వు పక్కోళ్ళది ఏదో చేద్దాము అనుకుంటే నీకేం పోతుందో నీకు అర్థం కానంత అయోమయంలోనో లేకపోతే తిక్కలోనో నువ్వు ఉంటే, అంతా అయిపోయాక ఏం తెలుసుకున్నాడు? చివరికి వచ్చి శుభ్రంగా హోటల్లో విషం తిని చచ్చిపోయాడు. ఇది నిజంగా దీన్ని గనక అర్థం చేసుకుంటే గనక ఎవరైనా ఇంకొకసారి మా అమ్మాయిని ఎవడో మోసం చేసి ఎంబడేసుకుని తిరుగుతున్నాడనో, లేకపోతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, పెళ్లి చేసుకున్నాడనో, వాడి మీదకి వెళ్ళి వాడినో ఈ అమ్మాయినో చంపే కంటే కూడా కాలానికి వదిలేసేస్తే గనక, అంటే ఇది ఎప్పుడు వస్తుంది? భావోద్వేగాల మీద అదుపుంటే వస్తుంది. అదుపు లేదు కాబట్టి ఎవ్వరికి వాళ్ళు అది చూసి కూడా నేర్చుకోలే. ఇప్పుడు అదేమో ఎప్పుడు పోయిన శతాబ్దంలో జరిగిన విషయం కాదు కదా, నిన్న కాక మొన్న జరిగింది. ఆ తర్వాత ఎన్ని జరిగినాయి? ఈ విషయం కూడా అంతే. మీరు మీ అమ్మాయిని మీ ఇంట్లో మీరు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారో తెలియదు. ఆ అమ్మాయిని ఒక అన్న తీసుకెళ్ళి దించటం, ఒక అన్న కాలేజీ నుంచి తీసుకురావడం. మీకేనా ఇంట్లో ఆడపిల్ల ఉన్నది? ఇంక ఊరికి ఆడపిల్లలు లేరా? ఆమెని నన్ను ఇంత జాగ్రత్తగా చూస్తున్నారు వీళ్ళు అంటే, అబ్బో నేను ఎంత అపురూపమైన దాన్ని అనుకుని యుగో పెరిగే ఆడపిల్లలు ఉంటారు. అట్లా కాకుండా ఇవన్నీ చాలా బంధనాలు, వీటిని తెంచుకుని ఎప్పుడు పారిపోదామా అనుకునే ఫ్రీడమ్ కోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు
ఇదంతా ఒక ప్రేమ, నేను చాలా గొప్పదాన్ని కాబట్టి నన్ను ప్రేమిస్తున్నారు అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి జరిగిన తర్వాత మొగుడు నెత్తి మీద ఎక్కి వాడి తలకు పోసేదాకా ఈ ఈ తల పొగరు పెంచుతారు ఈ ఇంట్లో వాళ్ళు. అది కాదు అనుకోండి. రెండో వైపు ఏం జరుగుతుందంటే ఇదంతా నిర్బంధం. అసలు నన్ను వీళ్ళు ఎవరు కాపాడటానికి, వీళ్ళకేమి రైట్ ఉంది అనే ఒక ఆలోచనలో గనక ఆడపిల్ల వెళ్ళింది అంటే తన మీద ఏ ఆంక్షలు పెట్టని, తనని చాలా అసలు నువ్వే నా ప్రయారిటీ అనే ఒక మనిషిని ఎత్తుక్కుంటది. ఆ ఎత్తుక్కునే ప్రాసెస్లోనే 18 ఏళ్లలోపు ప్రేమలు, రెండో వాడు సెటిల్ అయ్యాడో లేదో అని చూడుకోకుండా వాడెమ్మడి సినిమాలకి షికార్లకి తిరగడం, ఇవన్నీ చేసి ఇంట్లో వాళ్ళకి తెలిసి ఈమెనో ఆయన్నో చంపిన దాకా వీళ్ళు నిద్రపోదు. ఏమవుతాయి మేడం, ఇప్పుడు శిక్షలు పడతాయి, జీవితాలు నాశనం అవుతాయి డెఫినెట్ గా. ఆ ముగ్గురికి కూడా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా బిహైండ్ ద బార్స్. మరి ఎట్లా వీళ్ళకి? అంటే ఒకటండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఆడపిల్లలేమో మాకు ఒక అటెన్షన్ కావాలి అని కోరుకోవడము, మగపిల్లలేమో మేమే అసలు మేము లేనిదే వాళ్ళు లేరు అనే ఒక ఫీలింగ్ ని వీళ్ళు వాళ్ళకి కలిగించడం వల్ల, వాళ్ళు వీళ్ళకి కలిగించడం వల్ల వీడు పని పాట లేకోకుండా జులాయి లాగా. ఇప్పుడు ఆడపిల్ల వెంట షికారులు తిరగాలి, డే టైంలో షికారులు తిరగాలంటే ఎవరికి కుదురుతుంది చెప్పండి? పని పాట లేనోడికే కదా కుదిరేది. ఆమంటే కాలేజ్ ఎగ్గొట్టినా పోయేది ఏమీ లేదు. నువ్వు పని పాట ఎగ్గొట్టి తిరిగితే ఒకవేళ ఉద్యోగం ఉంటే కూడా ఉద్యోగం ఉంటుందా? ఓడుతుందా? ఓడుతుంది. ఈ ఈ పని పాట లేని వాళ్ళు ప్రేమలంటూ ఇలాంటి ఆడపిల్లల చుట్టూ తిరుగుతూ వీళ్ళు సాధించేది ఏమీ లేకపోగా వాళ్ళకి వాళ్ళు నష్టం చేసుకుంటా, రెండో వాళ్ళకి కూడా నష్టం చేస్తా, ఇది ఇలా సాగుతుంది. అదే ఒక సెటిల్ అయిన అబ్బాయి మన అమ్మాయి వెంట పడ్డాడు అంటే ఇంట్లో వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఓహో వీడు సెటిల్ అయ్యాడు, వీడికి ఒక ఉద్యోగం ఉంది, వీడికి ఒక వ్యాపారం ఉంది, అన్నిటి మించి వీడికి ఒక పని ఉంది, వీడికి ఇవ్వచ్చు, వీడికి మన అమ్మాయిని వీడికి ఇచ్చి పెళ్లి చేస్తే కూడా నష్టం లేదు అనే ఫీలింగ్ తల్లిదండ్రులకు ఉందనుకోండి. ఇప్పుడు కులము మతము అడ్డొస్తాయి, నేను కాదని అన్నట్ల. కానీ ఎంతో కొంత ఇవాళ పరిస్థితులను బట్టి కులాన్ని మతాన్ని కూడా కొంచెం పక్కన పెడతారు అనే ఒక నమ్మకం వస్తుంది, యాక్సెప్టెన్సీ వస్తుంది. కానీ అసలు వీడికి పట్టుమని 22 ఏళ్ళు ఉండవు, 23 ఏళ్ళు ఉండవు, వీడికి చదువు లేదు, సంధ్య లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏమీ లేదు. వీడికి ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇస్తారు చెప్పండి? ధైర్యం చేసి భయపెట్టి చూస్తారు, చెప్పి చూస్తారు, వీళ్ళు వినరు. అప్పుడు వాళ్ళని చంపటమో వీళ్ళని చంపుకోవటమో చేస్తున్నారు తల్లిదండ్రులు. మరి ఈ సమస్య అంతా రావడానికి మనం ఏదైతే ఇందాక ఆ అమ్మాయిని బాగా మేము రక్షించడానికే ఉన్నాము, తల్లి తండ్రి అన్న తమ్ముడు వీళ్ళందరూ ఈ అమ్మాయికి ఒక రక్షణ వలయంగా ఉంటుంటే దానివల్ల ఇబ్బందితోటి ఆ అమ్మాయి ఒక స్నేహం కోసం చూసింది అనేది ఒకటైతే, ఇంకొకటి ఇవాళ ఈ సినిమాలు కానీ సీరియల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎవరెవరినో ఎక్కడెక్కడ వాళ్ళనో పరిచయం చేసే అవకాశాలు ఉండటము, వెరసి ఇవాళ ఆడపిల్లల జీవితాలు ఎలా అవుతున్నాయి, మగపిల్లల జీవితాలు ఎలా అవుతున్నాయి, అసలు తల్లిదండ్రులు హంతకులుగా మారే పరిస్థితికి దారితీస్తున్న పరిస్థితులు అన్ని కలగలిపి చూస్తే మనం ఎవరి పక్షాన ఆలోచిస్తే వాళ్ళది రైట్ అని అనిపిస్తుంది. కానీ ఎంత అనిపించినా ఒక ప్రాణం తీసే హక్కు మట్టుకు లేదు, ఎవరికి లేదు. ఇది చట్టం కూడా ఒప్పుకోదు. అందుకోసం ఇవాళ తల్లిదండ్రులు ఆలోచించాలి, పిల్లలు ఎంతో కొంత ఆలోచించాలి. మగ పిల్లలు కూడా ఒక బైక్ ఉంటే చాలు అమ్మాయిని వేసుకుని తిరగొచ్చు అని. ఇప్పుడు ఇంకొంచెం ఒకటి రెండు ఫోన్లు గనక అతనికి రాకపోయి ఉంటే అతన్ని కూడా చంపేసేవాడు. డెఫినెట్లీ అదే ప్లాన్. అమ్మాయిని చంపేవాళ్ళో లేదో తెలియదు కానీ ఆ అబ్బాయిని మటు ఖచ్చితంగా చంపేవాడు. ప్లాన్ కూడా అదే అనేది వినపడుతున్నటువంటి. అందుకని ఇట్లాంటి వాటికి
ఫుల్ స్టాప్ పడాలి అంటే గనక ఇవాళ సమాజం మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటివన్నీ న్యూస్ లోకి వస్తున్నాయి, దీని అవసరం ఏముంది, ఇంతకన్నా అవసరమైన విషయాలు లేవా అని చాలా మంది చాలా బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నాం అని ఫీల్ అవుతారు. కానీ ఇటువంటి న్యూస్లు తెలియటం వల్ల ఎవరో ఒకళ్ళైనా మారుతారన్న ఉద్దేశంతో దీన్ని తెర మీదకి తీసుకురావటమే తప్ప అంతే అంతే. ఏమో మారుతున్నారా లేరా అంటే రేషియో పరంగా చూస్తే ఎవరు ఏం మారుతున్నారో ఎవరికి తెలియదు. డెఫినెట్ గా ఒక పాజిటివ్ కోణంలోనే ఈ అంశాలని తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. సో డెఫినెట్ గా చక్కటి ఎనాలిసిస్ ని తెలియజేశారు. ఇటువంటి తప్పులు చెయ్యాలి అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళకి శిక్ష అనివార్యం అన్న విషయం తెలుసుకుని జీవితాల్ని నాశనం చేసుకోకూడదు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు మేడం. నమస్తే.